దేవునికి స్తోత్రం. కుడి వచ్చిన వారికి, అలాగనే దూరంగా మనతో ఏకీభవిస్తున్నటువంటి వరంగల్ సంఘ బిడ్డలందరికీ, చూస్తున్న వారు, చూడబోతున్న వారందరికీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ అందరికీ శుభములు, దైవ ఆశీర్వాదం అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని, మన మూల వాక్యాన్ని తీసుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. ఈ వాక్యం మన వినికుడు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్పా. ఈ ఉదయకాలంలో తండ్రి, మేము 9:30 అనుకున్నా, ఈ ఉదయకాలంలో దాదాపు ఇప్పుడు 10:30గా వస్తుందయ్యా. ఇలాగ రోజు రోజుకు ప్రభా సమయాన్ని ఎక్కువగా ప్రభా గడుస్తున్న ఈ చర్యను ప్రభా మేము ఖండించుకుంటూ, సమయానికి అనుకూలంగా వచ్చి తండ్రి ప్రభా సేవకుడితో ప్రభా, అలాగనే సంఘ బిడ్డలతో ప్రభా ఇంటరాక్షన్గా పలకరింపులు కలిగేటువంటి ఆ అనుగ్రహము పొందే విధంగా, దానికి ముందు గొప్పగా ప్రభా నీ సముఖంలో చేరి నీతో అనుబంధముగా మేము ఉండటకు ప్రభా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలని ప్రభా, నీ నడిపింపు కోసం అందరూ భారం కలిగి, బాధ్యతగా, భయభక్తులు కలిగి, సమర్పణ కలిగి తండ్రి, సమర్పణతో నేను సన్నిధి వచ్చే విధంగా అందరూ ప్రభా వారమంతములను కాచి కాపాడవయ్యా. నీ కృపా ద్వారా మేమందరం భద్రపరిచాం. ఎండవేడి నుండి వాతావరణము ద్వారా ప్రభా ఎలాంటి విఘాతమో ప్రభా అగాధం మా జీవితంలో కలగకుండా క్షేమముగా నడిపించులకి వందనాలని ఆ కృతజ్ఞత భావం కలిగే విధంగా అందరికీ కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కేవలం ఊరికనే వచ్చి ప్రభా అయ్యా నీ మాటలు వినడం కాదయ్యా, నువ్వు అంతరంగంలో చూసే దేవుడు. ఎంతమంది అయితే సిద్ధపడి వస్తున్నారు, ఎంతమంది అయితే ప్రార్థన అపేక్షతో ప్రభా నాతో మాట్లాడమయ్యా, నా జీవితాన్ని సరిచేయమయ్యా, నా జీవితాన్ని యథార్థంగా నిలుపుమయ్యా అని కోరుకున్న వారికి, అపేక్ష కలిగిన వారికి, అలాంటి మనసున్న వారికి ప్రభను దర్శిస్తావయ్యా. ప్రభు నువ్వు గొప్ప మనసున్న గొప్ప రాజు అయ్యా. అప్పా మమ్మల్ని కనికరించే దేవుడు తండ్రి ప్రభు, అలాంటి కోరుకున్న వారికి సహాయం చేసే దేవుడు కనుక అందరికీ కోరిక పుట్టే విధంగా ప్రభు నువ్వు కలగజేయవు. అలా కోరుకునే విధంగా అలాంటి వాతావరణం, అలాంటి సమర్పణ బిడ్డలకందరికీ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఊరికైనా సమయం వృధాక చేసుకోవటానికి కాదయ్యా ప్రభా, నీ సముఖమునైనా ప్రభా మేము నెమ్మది పొందటానికి, విశ్రాంతి పొందటానికి అయా ప్రభ స్తోత్రం తండ్రి నిశ్చేత కలిగి ఉండటానికి ప్రభా మేము వచ్చి ఉన్నామయ్యా ఈ ఆదివారం కనుక ప్రభా. అన్ని గృహ కూడికలకు మాదిరిగా కాకుండా ఈరోజు దేవుడు తప్పక నా జీవితాన్ని దర్శించి నాలో ఉన్న లోపాలను, నాలో ఉన్న ఆయాసం, నాలో ఉన్నటువంటి దేవుడికి ఇష్టం లేని అన్నీ తొలగించి తనకిష్టంగా నన్ను నిలబెట్టుటకే నన్ను నడిపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులుగా చేసి నన్ను స్థిరపరచటానికే చేపించి స్థిరపరచటానికి నడిపించాడు. అప్పుడు తద్వారా నీకు దేవునికి స్తుతి ఆరాధన చేసినప్పుడు దీనికి మహిమ. అప్పుడే దేవుడు నన్ను దర్శించి తన సంకల్పంలో నన్ను గొప్ప విషయాలను నా జీవితంలో ప్రభావితంగా చేసి తన సాక్షిగా నన్ను వర్ధలింపజేయటకే నన్ను దర్శిస్తున్నాడు, అందుకు నన్ను సమకూరుస్తున్నాడని ఈలో ప్రభా ఇలాంటి అయా విశ్వాసం, నమ్మకంతో ప్రభా వచ్చుటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన వినేందుకు నా దుష్టుని యొక్క ప్రభావము, వారి కుయుక్తులు, వారి తంత్రగొడితనము, ప్రతి విధమైన వారి శోధన నుండి కాపాడబడే విధంగా మాతో మాట్లాడతామని నమ్ముచున్నాం. గడిచిన వారమంతా నీ రెక్కల కింద కాచి కాపాడి నీ కృపలో నిలబెట్టుటకే నడిపించామని నమ్ముచు మా శరీరం ప్రాణమాత్మనికి అప్పచెబుతూ నీ సేవకుని మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము, నాకు నీ వాక్యం ద్వారా కనబడము, అందరికీ నీ వాక్యం ద్వారా కనబడమని యేసే నామములో ప్రార్థించుడు కూర్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పేద ఆదివారమున మనకు ఇష్ట దినముగా మనము పాలు పొంది దేవుని యొక్క పునరుద్ధరణ శక్తి బలం పొందుకున్నాం. మళ్ళీ ఈ ఆదివారంన దేవుడు మనతోని మరి అనుబంధం కలిగే విధంగా, తనతో అనుబంధం కలిగే విధంగా మళ్ళీ ఆయన బలము శక్తి ఇవ్వటకు మనల్ని సమకూర్చాలని నమ్ముచున్నాను.
హల్లెలూయా. ఈ మూలవాక్యము మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను. ఈ మాట విన్నప్పుడు మనకేం అర్థంగా అయినట్టుగా కనబడదు. ఏదో దేవాలయంలో ఒక తెర ఉండేదంటే దాన్ని 2గా చీలినట్టుగా ఇక్కడ వాక్యము మనం చదువుతున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సందర్భోచితంగా కనబడకుండా ఈ వాక్యం ఉంది. అంటే యేసయ్య సిలువలో బలియాగం అవుతున్న శుక్రవారం రోజున, ఈ పేనుడి శుక్రవారం కాకుండా అంతకుముందు శుక్రవారము, దాదాపుగా ఆ శుక్రవారం నుండి ఈ రోజు వరకు 10 రోజులుగా వస్తుంది. ఎన్ని రోజులుగా వస్తుంది? 10-11 రోజులు కావస్తుంది. 10 రోజులు. ఇక్కడ వినండి, 10 రోజుల క్రితం జరిగినటువంటి సంభవాన్ని మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు మిట్ట మధ్యాహ్నములో సిలువలో బలియాగం అవుతున్న ఆ సమయములో ఆయన సమస్తము లేఖనాలు చెప్పినట్టు సమస్తము లేఖనాలను నెరవేర్పుగా సమాప్తమైనదని చెప్పి తన ప్రాణము దేవునికి అప్పచెప్పాను. తన దేవునికి ప్రాణం విడిచాడు. అప్పచెప్పి ప్రాణము విడిచాడు. అప్పుడని ఉంటుంది. ప్రాణం విడిచినప్పుడు అప్పుడు దేవాలయపు 2గా చీలిపోయింది. అడ్డుతెర పైనుండి కింది వరకు 2గా చీలిపోయింది. చీలిపోగానే పంచభూతాలన్నీ తలడిల్లిపోయినాయి అన్నమాట. మొత్తం ఆకాశం అంతా నల్లటి మబ్బుతో చీకటిగా, సూర్యుడు అస్తమయమైపోయాడు. అంటే సూర్యుడు నలిపెక్కాడు. సూర్యుడు కనబడకుండా మొత్తం దట్టమైనటువంటి కారు మబ్బులు ఆవరించి ఉన్నాయి. చీకటి అయిపోయింది మిట్ట మధ్యాహ్నంలో. తర్వాత భూకంపం వచ్చింది. భూమి దద్దరిల్లిపోతుంది. పెద్ద గొప్ప గాలితో పర్వతాలు సైతము గొప్పగా పేలిపోతున్నాయి. గొప్పగా భూకంపంగా మొత్తం పంచభూతాలను తలడిల్లిపోయినాయి. ఆ గొప్ప వేదనను చూడక, ఆయన మరణము చూడక పంచభూతాలన్నీ తలడిల్లిపోయినాయి, కల్లోలంగా అయిపోయాయి. ఇవన్నీ మన జీవితంలో చూపిస్తున్న విషయం ఏం తెలుసా అండి? ఆయన దైవ కుమారుడని, నిజంగా మానవుల కోసం ఆయన ప్రాణం పెట్టుటకు నీతిమంతుడు ఇతడు, నిజంగా దేవ కుమారుడు ఇతడు, రక్షకుడని అక్కడున్న శతాధిపతి గ్రహించింది. ఇవన్నీ పంచభూతాల మార్పు వచ్చినప్పుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు మూలవాక్యానికి మనము ఫోకస్ చేద్దాం. దేవాలయంలో తెర చినిగెను. ఏంటిది తెర? లోకభక్తుడు చెప్తాడు, మార్కు శిష్యుడుగా చెప్పాడు. ఇప్పుడు మూలవాక్యం అదే కదా మనం చదివింది. యోహాను మారు పేరు గల మార్కు. యోహాను అంటే ప్రియమైన యేసు ప్రభు శిష్యుడు కాదు. పౌలును, బర్నబాను, ఇంకా పేతురును అనుసరించిన శిష్యుడు మారుపేరు యోహాను, మారుపేరు గల మార్క్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతడు కూడా మనకు తెలియజేస్తున్నాడు. అతని ద్వారానే మన మూలవాక్యం ఎత్తి మనము వాక్యం వింటున్నాం. మత్తయి కూడా, ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి మత్తయి కూడా చెప్పాడు. ఇతడు లేవి, ఇతని పేరు. మళ్ళీ ఇతని లేవి, మీరు సువార్త గ్రంథాలు చదివినప్పుడు, సువార్త పుస్తకాలు చదివినప్పుడు లేవి సుంకరి అయిన లేవి అని వస్తుంది. అంటే లేవి అంటే ఎవరు అనుకోవాలి మీరు? మత్తయి. లేవికి మరొక పేరు ఏంటిది? మత్తయి. మత్తయికి మరొక పేరు ఏంటిది? లేవి. గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో మీరు చదివినప్పుడు కన్ఫ్యూజన్ అవుతారు కనుక మీరు కొంచెం తెలుసుకున్నప్పుడు, సాధారణంగా చదివితే, పేపర్ చదివినట్టుగా చదివితే చాలా ఈ లోకంలో ఉన్న స్కాలర్స్, బాగా చదివిన వాళ్ళు కూడా వాకేం అర్థం కాదు. అందుకోసమే ఇదంతా అని వాళ్ళు కసరించుకుంటారే, అసలు ఏం అర్థమవుతలేదు.
ఇక ఎవరు పడితే వాళ్ళు చదివితే అర్థమయ్యేది ఇది పెద్ద మరి దేవుని గ్రంథం అని ఎలా తెలుస్తుంది? దేవుని అనుగ్రహం పొందుకున్న వారికే చదివినప్పుడు గ్రహింపు దేవుని కృప ద్వారా మనకు దేవుడు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. ఎవరు పడితే వాడు బైబిల్ చదివి దేవుని గురించి తెలుసుకొని ఎవరు పడితే ఉత్తోడు పచ్చుడు అందరు పరలోకానికి రావడానికి దేవుడికి ఇష్టం లేదండి. ఉచ్చోడు పచ్చుడు అందరిని పిలుస్తాడు. కాబట్టి దేవుని నడిపింపుని బట్టి నువ్వు ప్రార్థన పూర్వకంగా చదివితే పరిశుద్ధాత్మ ద్వారా నీకు రివీల్ చేస్తాడు. నువ్వు అడగాలన్నమాట. యేసయ్యను కనబడే విధంగా తండ్రి నిన్ను కనుగొనే విధంగా నిన్ను చూసే విధంగా నా కన్నులు తెరవమని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తన మహిమను చూపిస్తాడు. తర్వాత బైబిల్ చదివినప్పుడు తండ్రి నేను నమ్ముకున్నాను, కానీ నీ గ్రంథము చదవాలంటే నా కళ్ళు తెరవబడాలి మళ్ళీ. ఎందుకంటే దానిలో ఆశ్చర్యమైన సంగతులను, నీ సంకల్పాలను, నిగూఢమైన సత్యములను నేను గోచరమవుటకు, నాకు ప్రత్యక్షమవుటకు నా కళ్ళు తెరువుము అని నువ్వు అడిగితే సహాయం చేస్తాడు. ఎలా అడగాలి? యథార్థ హృదయంతో అడగాలి. ఆ సంకల్పం నిలబడాలి. ఆ అద్భుతాల్లో, ఆశ్చర్యంలో నేను ఆయన మహిమార్థంగా నేను బ్రతకాలి. 10 మందికి సాక్ష్యంగా నిలబడాలి. దాని కొరకు ఎవరైతే పరితపన కలిగి ఉంటారో వాళ్ళు దేవుడు నిలబెడతాడు. అందుకోసమే దావీదు అంటాడు, నీ గ్రంథము చదివేటప్పుడు నా నేత్రములు, నా కళ్ళు తెరవము. ఎందుకంటే నీ దానిలో, నీ గ్రంథములు ఆశ్చర్యకరమైన కార్యాలు, సంగతులు నేను చూసేటకు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క హృదయానుసారుడైన కుమారుడు. కాబట్టి ఆశ్చర్యకరమైన సంగతులు తెలియచేటకైనా కళ్ళు తెరవబడి దేవుని సంకల్పంలో దావీదును ఆ తరములో నిలబెట్టాడు. ఈ తరములో దేవుని సంకల్పంలో నిలబడటానికి దేవుని హృదయానుసారంగా బ్రతకే ఉద్దేశం ఉంది. మరి ఈ దావీదు అడిగినట్టుగా నువ్వు అడుగుతే దేవుడు సహాయం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మత్తయి కూడా 27వ అధ్యాయము 51లో చెప్పబడ్డది. ఏమని? దేవాలయములో తెర చినిగెను, పైనుంచి కిందికి 2గా చీలిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి చెప్తున్నాడు 27వ అధ్యాయము మరి 51వ వచనములో. మార్కు చెప్పాడు 15వ అధ్యాయము 38వ వచనములో. లోకభక్తుడు కూడా చెప్తున్నాడు, మెడిసిన్ డాక్టర్ ఈజ్ ఎ మెడిసిన్, ఈజ్ ఎ ఫిజిషియన్, గొప్ప డాక్టర్, స్కాలర్. ఎవరు? లోకభక్తుడు. అందుకోసం లోకభక్తుడు అంతా నెరవేర్పుగా ఈ రోజులలో నెరవేర్పుగా ఆ యేసయ్య జన్మించినప్పుడు ఏ రాజు పరిపాలిస్తున్నాడు? రోమా రాజ్యం. తర్వాత ఈ యొక్క యూదుల యొక్క ఆచార ప్రకారంగా ప్రధాన యాజకుడు ఎవడు? ఏ వరుసలో అక్కడ ధూపం వేస్తున్నారు. లేవీల యొక్క క్రమ పట్టికలో, ఆ తరగతిలో ఎవరై చేస్తున్నారు? ఈయనకు ముందు ఎవరు వచ్చారు? ఆయన మార్గం యేసయ్య ముందొచ్చిన భక్తుడు ఎవరు? మార్గం సరళపరిచే విధంగా యెషయా స్వరము విని, అరణ్యంలో ఒక స్వరం వినబడునని ఆ ఎవరిని గురించి యెషయా ప్రవచించాడో ఇతడని చెప్పి ఆ నిరూపణగా, హిస్టారికల్గా ఎవిడెన్స్తో సహా భక్తుడు రాశాడు. ఎవరు? ఆయన ఫిజిషియన్ కాబట్టి, పండితుడు కాబట్టి పండితులాగానే రాస్తాడు. బైబిల్ అంటే ఆషామాషి కాదుగా, సనాతన ధర్మం అని చెప్పి అది ఇది చెప్పి గోల్మాల్ చేసే విధంగా గోవింద్ కాదు. హల్లెలూయా. పర్టికులర్గా ఎవిడెన్స్తో సహా, చరిత్ర ఆధారముగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిరూపణగా లూకా భక్తుడు రాస్తాడు. లూకా అంటాడు, గర్భగుడి దేవాలయములను అడ్డుతెర చినిగెను. ఈయన ఫస్ట్ యేసు ప్రభు లేఖనాలను నెరవేర్చే విధంగా సమాప్తము అంటే సమస్తము సమాప్తమాయను. అది తన ప్రాణము విడచెను, తన ఆత్మ దీనికి అప్పచెప్పను అని మార్కు భక్తుడు, మార్కు శిష్యుడు మనకు తెలియజేస్తే, లూకా భక్తుడు, లూకా శిష్యుడే, మరి దేవుని శిష్యుడైన లూకా భక్తుడు ఏమంటే తెలుసా? ఫస్ట్
మొత్తం భూకంపం వచ్చింది. సూర్యుడు నలుపెక్కాడని సూర్యుడు అస్తమయమైపోయాడు. మొత్తం మేఘమంతా నల్లగా అయిపోయింది. భూకంపం వచ్చింది. అప్పుడు సమాప్తమాయనని చెప్పి ఆయన ప్రాణం విడిచాడు. గర్భాలయములో తెర చిరిగిన తర్వాత ఆయన ప్రాణము సమాప్తమైన తన ప్రాణము చిరిగింది. మరి ఏంది ఈయన ముందు చెప్పడము ఆయన వెనుక చెప్పడం ఏంటిదంటే, ముందు చెప్పడం వెనుక చెప్పడం కాదు. ఈయన ముందు వివరించాడు, మార్కు శిష్యుడు లూకా వెనుక వివరించాడు, అంతే. సేమ్ ఆయన చనిపోయిన సమయంలో ఇదంతా జరిగిందన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే యేసయ్య ఈ పంచభూతాలని తలడిల్లి కల్లోలా అయిపోయింది అనేది విషయమో మనం అంటే మనం వింటూనే ఉన్నాము. కానీ తెర చినగను అనే విధానం ఏమి తెర అనేది మనకు కావాలి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాలయం ఉండేది పాత నిబంధనలో సొలొమోను కాలము నుండి మరమ్మత్తుగా మంచిగా కాంక్రీట్తో రంగు సున్నంతో చక్కగా ఆ కాలములో దేవుడు చూపించిన పద్ధతి ప్రకారం వాళ్ళు కట్టారు. అయితే ఇది అంతకు ముందు నుంచే ఉండేది దేవాలయం. అప్పుడు పాక్షంగా అంటే తాత్కాలికంగా ఆ దేవుని ఆలయము నిర్మించేవారు. హల్లెలూయా. అది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకున్న ఇజ్రాయెల్ ప్రజలు, ఆ ఇజ్రాయెల్ ప్రజల యొక్క మరి యాత్రలో మోషే నాయకత్వంలో మోషే నాయకుడిగా వాళ్ళందరినీ నడిపిస్తున్న ఆ క్రమంలో దేవుడు తన పర్వతం మీద మోషేకు అగపర్చిన ఆ కొండ మీద అగపర్చిన రీతిగా ఆ ప్రత్యక్షంగా మీ మధ్యలో నేను ఉండాలంటే ఇదిగో ప్రత్యక్ష గుడారము నిర్మాణం కావాలి ప్రజల్లో. హల్లెలూయా. అది దేవుని ఆలయం. ఎందుకంటే ఈ ప్రజలు నా స్వాస్థ్యం కనుక వీరి మధ్యలో ఉండటకే వీళ్ళని విమోచించాను, నేను విడిపించాను. ఐగుప్తు దేశం బానిస నుంచి విడిపించాను, బానిస తత్వం నుండి విడిపించాను. కాబట్టి ఆ యొక్క గొప్ప కొలిమి నుండి విడిపించింది వారి మధ్యలో నివాసం ఉండటం. అందుకోసమే ప్రత్యక్ష గుడారము దేవుడు చూపించిన రీతిగా మోషే తన ప్రజల ద్వారా ఏం చేస్తుంది తెలుసా? నిర్మాణం చేస్తాడు. దేవుడే ఆత్మ ద్వారా వాళ్ళ మధ్యలో నిర్మాణం చేశాడు. అయితే ఈ నమూనా మీకు అవగాహన ఉండాలి. అది ఆధ్యాత్మిక ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇది దేవుని సంకల్పం, ప్రణాళిక. ఆది నుండి దేవుని యొక్క సంకల్పం తన ప్రజల పట్ల తన ఉద్దేశాలు ఎలా తెలియజేస్తున్నాడో మనకు అవగాహన ఉండాలి, అందరూ గ్రహిస్తూ ఉండాలి. ఏమైనా దేవుణ్ణి అద్భుతాలకే కాదు, దేవుని సంకల్పం ఆది నుండి తన ఉన్నతమైనటువంటి మరి ఉద్దేశాలు ఏంటియో మనకు తెలుసుకోవాలి. ప్రియదిండ్రులారా, ఆ యొక్క నిర్మాణం ఎలా ఉంది? ప్రత్యక్ష గుడారం అంటే దేవుని ఆలయము అంటే ఇదిగో తూర్పు వైపున ఆలయము కట్టాలి, తూర్పు ద్వారముగా ప్లస్ వారి మధ్యలో ఇదిగో ఇలా నిర్మించాలని ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ మూడు కలిగే విధంగా వచ్చే విధంగా మీరు నిర్మించాలన్నా. అయితే ఇప్పుడు చూచాయికంగా మనము కొంచెము మీ హృదయంలో మీ మస్తిష్కంలో కొంచెం ఐడియాగా మరి నిలుపుకున్నటకు, ఐడియాగా అవగాహన కలుగుటకు మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మీకు ఆ చిత్రపటం మీకు స్వయంగా చూపిస్తాను, నా దగ్గర ఉన్నది. అయితే ఇప్పుడు కొంచెము లెట్ యువర్ త్రూ ద హోలీ స్పిరిట్ మేక్ ఇమాజిన్ when I say something about tabernacle. ఈ ప్రత్యక్ష గుడారం గురించి చెప్పినప్పుడు కొంచెం మీ హృదయంలో మీ మస్తిష్కంలో కొంచెం ఐడియాగా మరి ఒక ఫామ్గా మీరు హృదయంలో మీ మస్తిష్కంలో నిలుపుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆవరణములో ప్రతి ఒక్కరూ వచ్చేవారుగా కాదు, కేవలం లేవీయులలో ఆ గోత్రములో ప్రధాన యాజకులే అక్కడ ఉండాలి. ఎక్కడ? ఆవరణము ఎవరైనా బలి అర్పించటానికి వస్తే దేన్ని బట్టి?
వాళ్ళ యొక్క అజ్ఞాన కృత్యములను లేకపోతే అవిధేయత, దేవుని వాక్యానికి మీరిన ఆ దోషాన్ని బట్టి, ఆ అపరాధాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి పరిహరించడం కోసము ఒక జంతువు తీసుకొచ్చినప్పుడు ఆ ద్వారం వెలుపలే ఉండాలి, లోపలికి రావద్దు. ఆవరణంలో యాజకులు ఉండాలి. ఆ యాజకులు ఏం చేసేవారు? ఆవరణంలో ఉండేటి బలిపీఠము, ఇత్తడి జల్లెడగలిగినటువంటి బలిపీఠము ఉండేది. ఆ బలిపీఠము బలి అర్పించిన తర్వాత మరి యాజకుడు ఏం చేసేవాడో, అక్కడ బలిపీఠానికి కొంచెం దూరాన గంగాలం ఉండేది. కాళ్ళు చేతులు కడుక్కునేవాడు, ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుద్ధ స్థలముకు పోయేవాడు. అతి పరిశుద్ధ స్థలం కాదు, పరిశుద్ధ స్థలానికి పోయేవాడు. ఆ పరిశుద్ధ స్థలం ఎలా ఉందంటే, మొదటి రూము అంటే ఆ గుడారం, ప్రత్యక్ష గుడారంలో ఆవరణం తర్వాత 2 రూములు కలిగినటువంటి గుడారం, 2 పోర్షన్లు కలిగిన గుడారం ఉండేది. ఏంటి తెలుసా అండి? మొదటిది పరిశుద్ధ స్థలము, రెండోది అతి పరిశుద్ధ స్థలం. ఈ మొదటి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలానికి వేరు చేసే విధంగా ఒక అడ్డుతెర, ఇప్పుడే మనం చదివాం, దేవాలయపు అడ్డుతెర. ఈ అడ్డుతెర వెలుపల అంటే పరిశుద్ధ స్థలములో ఏమేమి ఉండేది తెలుసా అండి? దక్షిణ దిక్కేమో సుంకపు బల్ల, అంటే రొట్టెల బల్ల ఉండేది. ద్రాక్షరసము, రొట్టెల బల్ల. అంటే 12 ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రకర్తలతో సమూహంగా సంహారంగా ఉన్నటువంటి ఆ ప్రజానీకానికి గుర్తుగా 12 రొట్టెలు ఉండేది. ఇటు 6, ఇటు 6, ఇటు దక్షిణ దిక్కు ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారము యొక్క దక్షిణ దిక్కు, పరిశుద్ధ స్థలంలో దక్షిణ దిక్కు ఉండేది. మరి ఉత్తర దిక్కున దీపవృక్షం ఉండేది. దీపస్తంభం అంటామే, దీపస్తంభం. ఆ దీపస్తంభం ఉండేది. ఇవన్నీ క్రమం 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 క్రమం. ఈ క్రమాన్ని మనము అపోస్తల బోధగా మనం పాటిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ప్రతి యాజకుడు లోపలికి పరిశుద్ధ స్థలం పోయిన తర్వాత ఆ యొక్క రొట్టెలలో ద్రాక్షరసము తాగి ఆ దీపవృక్షం అంటించాలంటే అంత వెలిగింపబడాలి ప్రతి విశ్వాసి. అలా వెలిగింపబడిన తర్వాత అంటే యేసయ్య రక్తంలో, యేసయ్య శరీరంలో, యేసయ్య రక్తంలో తిన్నప్పుడు జీవము వెలిగించబడాలి. ఆ దీపవృక్షం సాదృశ్యం అన్నమాట ప్రతి ఒక్క సంఘం. ఇక్కడ తర్వాత కొంచెము దూరము అంటే ఆ ప్రత్యక్ష వేదిక, ఆ ధూపవేదిక ముందే అడ్డుతెర ఉంటుందన్నమాట. ఎందుకు అడ్డుతెర? ఆ లోపల అతి పరిశుద్ధ స్థలంలో పోజాలరు, ఎవరు పడితే వాళ్ళు పోజాలరు, యాజకులు, సామాన్యులు అసలు ప్రత్యక్ష గుడారం ముందే ఉంటారు. ద్వారం దగ్గర ఆవరణంలోనికి రాలేరు. ఆవరణంలో యాజకులు, ప్రధాన యాజకులు ఉండవచ్చు కదా, ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో వెళుతారు యాజకులు ఎప్పుడు పడితే అప్పుడు. ఎస్, బలి అర్పణ చేసిన తర్వాత కాళ్ళు లెక్కలు కడుక్కున్న తర్వాత గంగాలంలో పరిశుద్ధ స్థలంలో ఎంటర్ అవుతారు. ఆ బల్ల సముఖపు బల్ల పాలు పొందుతారు. దీపవృక్షాన్ని అంటించి వెలిగింపజేస్తారు. ధూపవేదిక మీద మరి ధూపం వేసి దేవుని గణపరుస్తారు, మహింపరుస్తారు. అక్కడ దాకానే. అయితే అతి పరిశుద్ధ స్థలం పోవటానికి, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి పోవటానికి వేరు చేయటానికి అడ్డుతెర ఉందని చెప్పబడ్డదే. ఇప్పుడు మనం మూలవాక్యం చదివామే. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ తెర లోపల మందస్సము, కరుణాపీఠము కలిగిన మందస్సం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పడితే అప్పుడు పోజాలరు. ఆడ పోతే భయంకరము, మరణిస్తాడు మనిషి. ఎందుకంటే ఆ మందస్సము సందుగా పెట్టే ఒక ట్రంకు పెట్టెలాగా ఉంటుంది. ఆ ట్రంకు పెట్టెలాగా ఉన్నటువంటి ఆ మందస్సములో ఏముంటుంది? అహరోను దుడ్డు కర్ర, 10 పలకల 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. మరి మన్నా సమకూర్చిన పాత్ర ఉంటుంది. దానిపైన ఒక పీఠములాగా అభిముఖముగా ఒకటి ఎదురు బదురుగా ఏముంటుందంటే కెరూబులు ఉంటున్నాయి. కెరూబు దూతలు ఉంటాయి.
వాటి మధ్యలో దేవుడు ఆయన ప్రసన్నత, కరుణ ప్రసన్నతగా ఆయన పగలంతా మేఘస్తంభము, రాత్రంతా అగ్నిస్తంభం. కాబట్టి ప్రత్యక్షంగా కూడా దేవుడు నివాసం ఉంటాడు కనుక ఎప్పుడు పడితే అప్పుడు పోజాలరు. కాబట్టి మరి పోజాలకుండా మరి ఎలాగా అంటే ఏటేటా ప్రజలందరి కోసము, తన కోసము ఆ ప్రధాన యాజకుడు ఒక కోడను, ఒక పొట్టెలను వధించి రక్తాన్ని అంటే ప్రోక్షించుటకు అతి పరిశుద్ధ స్థలానికి పోతాడు. అది మామూలుగా ప్రధాన యాజకుడు సంవత్సరం ఒక్కసారి పస్కా బలి సమయమున, పస్కా బలి ఆచరించే సమయంలో, పస్కా పండుగ ఎక్కడైతే ఐగుప్తు దేశంలో పస్కా పండుగను ఆచరించే విధంగా చేశాడు. ప్రతి సంవత్సరము అబీబ్ నెల, అంటే నిస్సాన్ నెల. అబీబ్ అంటారు నిస్సాన్, ప్రథమ నెల యూదులకు. ఆ 14వ తారీఖున యాజకుడు పోవాలి, ప్రధాన యాజకుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళాలన్నమాట. చదువుదామా వాక్యము? ఎస్, హెబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చదవండి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఆ ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి, అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. ప్రవేశంలోనా ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అడ్డి త్వర లోపలికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సంకల్పం సరిగ్గా నేర్చుకుందాం, గ్రహిద్దాం, అవగాహన కలిగి ఉందాం. ఇది తెలియకపోతే, ఈ అవగాహన లేకపోతే క్రీస్తు మన కోసం చనిపోయిన ఆ ఘట్టాలు మరి అర్థవంతంగా మనం ఆకలింపుగా చేసుకోవడమే కాదు, ఆయన గొప్ప బలి మనకెంత క్షేమకరంగా, ఎంత ఆ దేవుని యొక్క కటాక్షం పొందే విధంగా, దేవునితో అనుబంధము మమేకము కలిగే విధంగా కలిగించుండి ఆయన బలియాగం మనకు అర్థమవుతుంది, ఇంకా విఫలంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఎవరి పడితే వాళ్ళ రావటానికి లేదు, పోవటానికి లేదు. ప్రధాన యాజకుడు కేవలము సంవత్సరం ఒక్కసారి. యాజకులు మామూలు యాజకులు కాదండో, ప్రధాన యాజకుడు ఎట్లా పోవాలి? సంవత్సరం కోసం రక్తం పట్టుకొని తన కోసం, తన ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకు, అంటే అజ్ఞాన ప్రవర్తన బట్టి, అపరాధ ప్రవర్తన బట్టి, అవిధేయత ప్రవర్తన బట్టి, దోషం పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తంగా ప్రోక్షణ కలిగే విధంగా ప్రోక్షించుటకు ఎడికి వెళ్ళేవాడు? అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళేవాడు. మరి ఎలా వెళ్ళేవాడు? మామూలు సాదా సీదా బట్టలు వేసుకుని కాదు, సన్నపు నార బట్టలు ధరించుకునే దేవుడి యొక్క ప్రతిష్టమైనటువంటి వస్త్రము ధరించుకొని, దేవుడు కోరిన వస్త్రంలో ప్రధాన యాజకుడు ధరించుకుని వెళ్ళేవాడు. ఈ వాక్యము లేవికాండము 16వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకున్నట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడు మాటికి రాకూడదని అతనితో చెప్పాను, మోషేతో చెప్పాను. అతను చెప్పు, నీ సహోదరుడికి చెప్పు, అహరోనుకు. ఆ కాలంలో అహరోను ప్రధాన యాజకుడా. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడదూడను దహన బలిగా ఒక పొట్టెను తీసుకొని
వీటితో ఆ స్థలములోనికి వెళ్ళవలెను, రావలెను అంటున్నాడు. హల్లెలూయా. ప్రతిష్టమైన వస్త్రములు, ప్రతిష్ఠింపబడిన వస్త్రములు ధరించుకోవాలి ప్రధాన యాజకుడు. మోషే ద్వారా చెప్పబడిన విషయాలు మనం ఇప్పుడు చదివినప్పుడు విన్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంత నిష్ఠ ఉండేది. ప్రియదేవుని బిడ్డలారా, మనకు అనారోగ్యం వచ్చినా బలి అర్పించేవలసిన వారు, మన పాప దోషంలో ఉన్నా బలి అర్పించేవారు. ఎవరైనా స్త్రీలు కుమారుని కన్నా వారం రోజులు వెలుపల ఉండి పరిశుద్ధపరచటానికి ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి మరి దోషమును, అశుద్ధతను తొలగించుకునేటకు మరి బలు అర్పించేవారు. అమ్మాయిల కంటే 2 వారాలు స్త్రీ కడగ ఉంటే మరి 6 రోజులు వెలుపల ఉండి, పాల వెలుపల ఉండి ఆమె పరిశుద్ధపరచుటకు లోనికి రావాలి. ఇంత నిష్టగా ఆచారాలు ఉండే ఆ కాలములో. కుష్ఠరోగం ఉన్నవారు, లేకపోతే చీము ముక్కుల నుంచి మరి చెవుల నుంచి కారుతే వాళ్ళు వెలుపల ఉండాలి. అది మంచిగా అయ్యేదాకా పరిశుద్ధపరచబడే విధంగా నువ్వు పాలన లోపలికి వస్తే నువ్వు పరిశుద్ధపరచబడటకు గుడార ప్రత్యక్ష గుడారకు వచ్చి బలి అర్పించాలి. ఇలాంటి నియమాలు ఉండేటి అన్నమాట. ఆ బలులతోని ప్రజలు అలవాటైపోయిందన్నమాట. రాను రాను ఏమైపోయిందంటే బలు అంటే బలులు, అంటే బలులు. దానిలో పరివర్తన, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం చూడకుండా ఆచారకంగా బలు అర్పించడం మొదలుపెట్టి తేలికంగా కుమారుడు జన్మిస్తే 7వ రోజున 8వ రోజున ప్రతిష్ఠింపబడటానికి రావాలి. కుమార్తె అయితే 2 వారాల తర్వాత రావాలి. సో ఇవన్నీ నియమాలు ఉన్నాయి చూడు. ఆ ఉద్దేశము, ఆ సంకల్పము తెలియకుండానే సాధారణంగా బలులు అర్పించాలి కదా. దేవుడు ఏమన్నా బలులు అర్పించాలంటే దేవుడు ఏమన్నా మరి దాన బలులు కోరుకునే దేవుడా? చెప్పండి. నేను బలిని కోరనంటాడు. మరి బలిని కోరనంటాడు. మరి ఒక బలి అర్పణ అంటే నిన్ను పరిహరించడం కోసము, నీకు బదులుగా ఒక మూగజీవిని బలి, నిన్ను క్షమించటానికి, నిన్ను విడిపించటానికి, నిన్ను తప్పించటానికి, ఆ దోషం నుండి, ఆ అపవిత్రత నుండి, ఆ యొక్క అశుద్ధ నుండి. హల్లెలూయా. అది న్యాయము. నీకు బదులుగా ఒక జీవిని బలి కొనడం అంటే అది న్యాయం. ఎందుకంటే నువ్వు చేసే పనిని బట్టి అశుద్ధమైన ఆ దేవదేవుని యొక్క పరిశుద్ధతలో రావటానికి లేకుండా దహించి వేయబడతావు కనుక నీకు బదులుగా మూగ జీవిని దహించి వేయబడి నువ్వు బ్రతికించే విధంగా. ఎందుకంటే తన పోలిక చొప్పున, తన రూపం చొప్పున దేవుడు నిన్ను సృష్టించాడు. అందుకోసం అన్ని జీవరాశుల కంటే మనిషి ఉత్తముడుగా దేవుడు ఆశీర్వదించి అతన్ని సృష్టించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని మానవుడే మహనీయుడుగా చేయటానికి, దేవునితో ఆ మహనీయుడితో అనుబంధము చేసే విధంగా మన పట్ల ఉన్నతమైన సంకల్పం. అందుకోసం ఆయన రూపమైన పోలిక జంతువులకు లేదు, మనకుంది. నేను పోలిక రూపంలో, వ్యక్తిత్వంలో మనం నిర్మించబడ్డా. ఆ వ్యక్తిత్వం పోగొట్టుకుని ఆకారం మాత్రం దేవుని పోలిక, లోపలంతా దయ్యము స్వభావం వచ్చేసింది, పశుప్రాయం వచ్చేసింది, పశువులుగా. అందుకోసమే నువ్వు మనిషివార పశువుగా, మనిషే. మరి నువ్వు పశువు ఎందుకు అంటున్నావు అంటే పశువు యొక్క స్వభావం వచ్చేసింది అన్నమాట. అందుకోసం నువ్వు మనిషివా పశువురా, ఏం మాట్లాడతావు, ఏం ప్రవర్తిస్తావు అని పెద్దలు గద్దిస్తూ ఉంటారు కదా. నువ్వు మృగానివారా మనిషివా అంటే బుద్ధులు వచ్చేసినప్పుడు మూర్ఖంగా, దౌర్జన్యం, అహంకారము, బలత్కారము, ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? దుష్టుని ద్వారా, సాతాను ద్వారా, సాతాను ప్రేరేపణ ద్వారా, సాతాను మాట ద్వారా, సాతాను అధికారం ద్వారా, ఆ మరణాధిపతి ప్రభావం ద్వారా మానవ జాతికి పశుప్రాయం వచ్చింది, మృగమైన స్వభావం వచ్చేసింది, క్యారెక్టర్ పోయిందని మన కథల కిందులు అయిపోయింది. దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క వ్యక్తిత్వం పోయింది, దేవుని తత్వము, దేవుడు ఉద్దేశించిన తత్వం పోయింది. అది మొదటి మానవుని యొక్క మూల పురుషులైనటువంటి ఆదాముల ద్వారా అది పోయింది. అందుకోసము ఆ ఆదాములను తోటలో ఉంచకుండా పంపించాడు. ఎందుకు పంపించిండో మీరు గమనించండి. పోయినసారి చూచాయకంగా 2వ మెసేజ్లో మనం విన్నాం. ఇప్పుడు స్పష్టతగా
ఆ అడ్డుతెర మామూలు అడ్డుతెర కాదండి. ఆ అడ్డుతెర అడ్డుపడే విధంగా ఈ అతి పరిశుద్ధ స్థలంలో రాకుండా, ఎప్పుడు పడితే అప్పుడు రాకుండా, ప్రధాన యాజకులైన ఎప్పుడు పడితే అప్పుడు రాకుండా ఏం చేయ తెలుసా? ఆ అడ్డుతెరకు చిత్రకారునికి నువ్వు ఏ విధంగా చేయాలి, చిత్రకారునికి అప్పచెప్పి విచిత్రమయంగా ఒక అల్లిక వేయాలి. 2 కెరూబు జాతికి చెందిన 2 కెరూబుల యొక్క దూతలను మీరు ఆ అడ్డుతెర పైన చిత్రకారుని ద్వారా విచిత్రంగా దాన్ని చిత్రించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది విన్నప్పుడే మీకు అర్థమవుతుంది. అంటే ఆదామోళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు మనలో ఒక్కడిగా అయిపోయాడు అంటాడు దేవుడు. మనలో ఒక్కడిగా ఎలోహిం అంటాడు, మనలో ఒకడిగా అయిపోయాడు. కాబట్టి అతని తోట నుంచి వెళ్ళగొట్టబడాలి. ఇక్కడ మట్టిలో నుంచి తీయబడ్డాడు కనుక నేల మీద సేద్యం చేసుకుని బ్రతకటానికి తోట నుంచి నేను పంపిస్తాను. ఎందుకంటే అతడు చేయి జాచి జీవవృక్ష ఫలము తింటాడేమో. ఇక ఎప్పటికీ అతనికి మరణం ఉండకుండా ఆ పాపములోనే ఎప్పటికి సదాకాలం జీవిస్తే చచ్చుతూ బ్రతుకుతాడు కదా. ఆ పాపము విడుదల పొందాడు, విముక్తి కాజాలడు. ఆ పాపం నుండి శాశ్వతంగా మరి విమోచన జరుగుదు. వేదనతోనే బ్రతుకు. ఎందుకోసం నన్ను సృష్టించావని అనుక్షణము ఈ 100 సంవత్సరాల్లో 70 సంవత్సరాలని మా అంటే అధిక బలం అంటే 80 సంవత్సరాల్లో ఎంత దేవుణ్ణి అంటాం. దేవా ఎందుకోసం నన్ను పుట్టించాం? ఈ బాధలు పడటానిక, ఈ అసంతృప్తి జీవితం కోసమా, ఇదిగో ఈ వేదన కోసమా, ఈ బాధల కోసమా, ఈ యొక్క నన్ను ఇబ్బంది పెట్టడానిక, నన్ను అలగొట్టడానిక, నన్ను అవమానపరచడానిక, నన్ను అనారోగ్య పాలు చేయటానిక, అందరి మధ్యలో అవమానపరిచే విధంగా ఈ అపజయాల జీవితం కోసమా, ఈ వెక్కిరింపలక, ఈ వేదనకరమైన జీవితం కోసమా నన్ను సృష్టించావు అని ఎవరికి వారుగా అనుకునే రీతిగా ఇప్పటికీ మన జీవితంలో బ్రతుకుల్లో కనీసం కొన్నిసార్లైనా అంటాం. ఎన్నిసార్లైనా అంటాం. కనీసం కొంతమంది అంటారు కదా, ఎన్నిసార్లు అనలే ఇలాగా, ఒక్కసారి 2 సార్లు అయినా అంటారు కదా, అనలేదా? దీనికోసమా నన్ను బ్రతికించింది, నన్ను పుట్టించింది. చేసి అందరే మంచిగా ఉంటారు, అందరేమో పైకి, నువ్వు అందరినీ పైకి చూస్తున్నావు. వారి అంతరంగంలో నీకు తెలియదు. నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి నీకు తెలిసింది. కాబట్టి నీ జీవితము బాధగా ఉంది. మిగతా వాళ్ళతో చూసుకుంటే నాకు కష్టంగా ఉంది, నాకు శ్రమగా ఉంది, నాకు నరకంగా ఉంది, నాకు వేదనగా ఉంది. ఈ జీవితం వద్దు, పలానా వాళ్ళ జీవితం అయితే బాగుంటుంది, వాళ్ళది కూడా అట్లే ఉంది. ఏ భేదం లేదు, అందరూ దేవుడు ఇచ్చిన మహిమను పొందలేక దుష్టుని యొక్క అధికారంలో మొలుగుతూ నరకయాతనగా జీవిస్తున్నారు. కాబట్టి బ్రతకాలని ఉండదు. 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఈ బాధలు లేకుండా చచ్చిపోతే బాగుంది కదా. అభినయ్ అనిపిస్తుందా? ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి ఏమనిపిస్తుంది? నీకేంద్ర మంచి హాయిగా మేమే కష్టపడి మీరు తినుకుంటే చదువు అని చెప్తాను. ఆ చదివే నాకు ఇప్పుడు నరకంగా ఉంది. ఎందుకంటే 10 మందిలో కాంపిటీషన్ నేను ఎదుగుతూ జయిస్తూ నేను చదవాలి. మరి పాస్ అయినా గొప్ప మార్కులు చేసిన మన ఉద్యోగం కోసం స్ట్రగుల్. అతను ఒక్కడిదే, ఎవరి కుమారుది కాదు, అందరిది. పరీక్ష అంటే ఏంటిది? ఎంత క్లెవర్ అయినా, ఎంత చదువుకున్నా భయం, టెన్షన్, తినరు. కొంతమంది పరీక్ష కాలంలో ఎంత చిక్కిపోతారు పిల్లలు, నిద్రలేక, తిండి లేక, వేదనతో. చదువుతే జ్ఞాపకం ఉండదు. ఉత్తప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఆ సమయంలో రాదు. టెన్షన్ కాదు, ఏదో ఉండే గాబరా అయిపోతుంది, చెమటలు వస్తుంది, మొత్తం బాడీ అంతా ఏమైపోతుంది, హీట్ అయిపోతుంది. అవునా కాదా? ఇప్పుడు అవునదాకా చంపుతావు కదా, సరే అవును. అందరికీ ఇలాంటి అనుభవం ఉంటుంది. కాబట్టి దేవుడు విడిపించటానికి ఒక ప్రణాళిక రచించింది తెలుసా. ఏదేం తోటలో ఉంటే మళ్ళీ తన జీవితము వ్యర్థంగా అయిపోతుంది, నష్టంగా అయిపోతుంది. అందుకోసమే
అతన్ని బయటికి పంపించి ఆ తోటను ఆ తెలివితేటలు తిన్న ఫలంగా అలా వెళ్ళిపోయాడు కదా, జీవవృక్షానికి 2 కెరూబుల దూతలు కావలి పెట్టాడు దేవుడు. కెరూబులని ఉంటుంది, అది రాను రాను దేవుని సంకల్పంలో అది రెండు అయితేనే కదా బహువచనం ఉంటుంది, ఇంకా 2 కంటే ఎక్కువ. నేను అనుకుంటాను మనం వాక్యంగా నెరవేర్పుగా చూపిస్తున్నప్పుడు 2 దేవదూతలు అంటే కెరూబు జాతికి చెందినవి కావలి పెడతాడు. అంతటితో కాకుండా దాని చుట్టూ తిరగటానికి ఖడ్గజ్వాల పెడతాడు. ఆ ఖడ్గజ్వాల ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది దేని చుట్టూ, ఏదైనా తోట చుట్టూ. అంటే ఎందుకు, జీవవృక్ష చెట్టు ఉంది, అది ఎవరైనా చేజాచి తెంపుకొని తింటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ నిత్య జీవం ఉంటారు. అయితే ఎలాగా నిత్య జీవము పొందాలంటే నీలో ఉన్న పాపం పోగొట్టుకునే విధంగా పశ్చాత్తాపగలిగి నీకు విడుదల కలిగేటువంటి ఒక కార్యం దేవుడు చేయాలి. హల్లెలూయా. అది నీకు బదులుగా సబ్స్టిట్యూట్గా ఒక జంతువు బలి అర్పించాలి. ఇది దేవుడేదో నాన్ వెజిటేరియన్ కాబట్టి ఊరికి జంతువు బలి అర్పించమంటాడు, తింటాడు, రక్తం తాగుతాడని కాదా. నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించడానికి నీకు సబ్స్టిట్యూట్గా, అది న్యాయం, అది ధర్మం, అది నీతి, అది ఒక సత్యం అండి, క్రమం అండి. నీకు బదులుగా ఒకరు అందుకోసం నీ మీద ఉన్న దోష ఆరోపణలంతా ఆ అవంశుభం ఎరుగని ఆ మూగజీవి మీద పెట్టి నిన్ను పరిహరించడం దాన్ని చంపేస్తుంది. అది జంతువు విడుదల పొందుకోదు కదా, అంటే జంతువు మరణం నుండి తప్పించబడదు కదా, మరణించిన తర్వాత దాని యొక్క చాప్టర్ క్లోజ్. కాబట్టి నీకోసము ప్రాణం పెట్టి తిరిగి లేవాలి. అలా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి జంతు బలి అర్పించే ఆ క్రమమును దేవుడు మరి ఇజ్రాయెల్ అరణ్యంలో వెళ్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారంగా ఆ బలి యొక్క సంస్కారము ఏర్పాటు చేసి దేవుడు ఇలా నియమించి దేవాలయము ఏర్పాటు చేసి ప్రజలందరినీ ఉద్ధరించుటకు దేవుడు ఏర్పాట్లో నడిపించాడు. అయితే అతి పరిశుద్ధ స్థలం పోవటానికి 2 దేవదూతలు కెరూబు దూతలు కావలి ఉన్నట్టుగా ఆ అడ్డు తెర పైన ఇటొక్క దేవదూత కెరూబు దూత, ఇటొక్క కెరూబు దూత చిత్రకారులాగా దాన్ని చిత్రించాలి. హల్లెలూయా. చదువుదాం. నిర్గమకాండము 26వ అధ్యాయం 31వ వచనం చదువుతాను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డు తెరను పేనిన సన్న నారతో చేయవలెను, అది చిత్రకారుని పని అయిన కెరూబులో గలదిగా చేయవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీల ధూమ్ర రక్తవర్ణము గల, నీలంటే నీటి, ధూమ్ర రక్తవర్ణం అంటే అది యేసయ్య బలియాగానికి సూచన. అలాంటి మరి సన్నపు పేనిన ఆ క్లాత్ ద్వారా నువ్వేం చేయాలో చిత్రకారునికి అప్పచెప్పు. విచిత్రంగా మరి ఒక కెరూబుల గలదిగా, 2 కెరూబుల గలదిగా చెయ్యాలి. అటొక దూత, ఇటొక దూత. ఆ ప్రత్యక్ష గుడారము అనగా అతి పరిశుద్ధ స్థలములో మందస్సం ఉందే కరుణా పీఠము, దాని రైంబావులు కావలిగా ఉన్నట్టుగా ఆ 2 దూతలను కావలిగా కాస్తున్నట్టుగా ఆ చిత్రకారులాగా ఆ చిత్రమును చిత్రకారు ద్వారా మరి డిజైన్ చేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆలయం బట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవాలయంలో కూడా ఇట్లనే డిజైన్ చేశారు. సొలొమోను కాలంలో కట్టినప్పుడు ఇదే దేవుడు చెప్పాడు అనమాట. 2 దినవృత్తాంతంలో 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ అడ్డు తెర, దేవాలయం గర్భంలో అడ్డు తెర ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు దేవుని యొక్క కరుణాపీఠము, దేవుని యొక్క మరి కృపాసన్నము దగ్గర ఇవ్వటానికి లేకుండా అడ్డుపడేటువంటి ఆ యొక్క అడ్డు తెరను యేసయ్య బలియాగము అయినప్పుడు
ఆయన సిలువలో మరణించినప్పుడు అడ్డు తెర రెండుగా చీలిపోయింది. ఇప్పుడు సరాసరిగా ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ధైర్యముగా ఏం చేస్తా, అయ్యా నాకు దోషం ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి నువ్వు నేరుగా పోయి సంయోచితమైన సహాయము నువ్వు దేవుని నుండి ఆ కరుణాపీఠము ద్వారా నువ్వు పొందుకుంటానికి దేవుడు మార్గం సుగము చేశాడు. హల్లెలూయా. అందుకోసం ఆయన బలియాగం గావించాడు. అడ్డు తెర మొత్తం తొలగిపోయింది. నువ్వు నేరుగా ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. అతని దేవుని దగ్గర పాత నిబంధన అయితే, పాతకాలం అయితే, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క సమయంలో అయితే నీవు ఆ యొక్క ప్రత్యక్ష గుడారము వెలుపల ద్వారం దగ్గరనే ఉండేవలసిన వాడవి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి. అయితే లేవి గోత్రంలో ఉన్నటువంటి యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు, అక్కడనే ఆగిపోయేవారు. కానీ ప్రధాన యాజకుడు ఏడాదికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ప్రతిష్టమైన వస్త్రం ధరించుకొని మరి మనుషుల కోసమో, ప్రజల కోసమో, తన కోసమో పాప పరిహారార్థమై ఒక బలి అర్పించి ఆ రక్తం ద్వారా ఆ స్థలానికి పోయేవాడు. అలాంటిది నేరుగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ సమయమైనా, అపరాధమైనా, అర్ధరాత్రి అయినా, ఎప్పుడంటే అప్పుడు నీ జీవితంలో కలత చెందుతున్నావా? ఏదో ఒక దోషంను బట్టి, ఏదో చేయకూడని కార్యం చేసి నువ్వు గొప్ప కలవరపడుతున్నావా? మాట్లాడకూడని మాట వచ్చి దొర్లిపోయి నువ్వు కలత చెందుతున్నావా? ఏదో ఒక నీ జీవితంలో అపాయము తలపెట్టినప్పుడు నువ్వు కలవరంగా, భయంతో కృంగిపోయేటువంటి పరిస్థితి, ఇప్పుడు నేరుగా నువ్వు పోవచ్చు. ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలానికి. ఆయన నామములో ధైర్యంగా మనము సంయోచితమైన సహాయం పొందుటకు ఆ కరుణా పీఠం దగ్గరికి పోవచ్చు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలాంటి మార్గము సరళపరచుటకే యేసయ్య మానవుడిగా అవతరించి మనుషుల యొక్క పాపము పరిహారమార్థం అంతా లోక పాపలు మోసుకుపోవచ్చు దేవుని గొర్రెపిల్లగా వధ చేయబడుటకు ఆయన వచ్చిండు. కాబట్టి మిట్ట మధ్యాహ్నము గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం రోజున మానవాళికి మంచి చేయటకు, అందుకోసమే ఆయన ఆ శుక్రవారం చనిపోయింది. కాబట్టి మంచి శుక్రవారం అయింది, శుభమైంది, లోకానికి మంచిదిచ్చాడు. లోకానికి ఆ చెడంతా తన మీద వేసుకొని మన కోసం పాప పరిహారార్థంగా బలి అర్పించాడు. ఆ బలి ద్వారానే, ఆయన మరణం ద్వారానే అడ్డు తెర చినిగిపోయింది. మనకు మార్గము సరళపరిచాడు. నేరుగా తండ్రి దగ్గరికి పోయి నీ మొర అప్పచెప్పుకొని నువ్వు విడుదల పొందుకో. పాప పరిహారార్థంగా నువ్వు విడుదల పొందుకో. హల్లెలూయా. ఆయన బలి అర్పించాడు ఆయన మరణం ద్వారా అని చెప్పి దేవుడు మనకు అంత గొప్ప కృపను, ఆ కరుణను, ఆ కటాక్షమును మనకు అనుగ్రహించాడు. అందుకోసమే పౌలు భక్తుడు అంటాడు హెబ్రీ సంఘముతో, చదవండి హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 6-16 వచనం. గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనము నొద్దకు చేరుదుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపాసనము యొద్దకు. చూడండి, దేవుని మనము కనికరింపబడ్డామంటే ఎందుకు? అయ్యో మన అవస్థ చూసి అయ్యా నాకు సహాయం కావాలని కోరుకున్న వారికి కనికరింపబడి మనం కృపాసన దగ్గరికి వచ్చాం. ఎలాగా వచ్చాం? ధైర్యంగా వచ్చాం. దేవుడు తప్పక నన్ను దర్శిస్తాడు, నన్ను క్షమిస్తాడు, నన్ను విమోచించి ఆయన కృపలో నన్ను భద్రపరుస్తాడు. కాబట్టి సమయోచితమైన సహాయము కొరకు ధైర్యంగా కృపాసన దగ్గరికి చేరుదుము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దినములారా, ఈరోజు మనం వచ్చింది ఎందుకు తెలుసా? ధైర్యముగా కనికరింపబడే విధంగా మనము సంయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము కంటే కరుణాపీఠము దగ్గరికి, ఆ యొక్క మందసము దగ్గరికి వచ్చాం. ఎందుకు తెలుసా? యేసయ్య ఈ పేద పెనాల్టీ అడ్డుతెన తొలగించాడు. నేరుగా పోయి ఇప్పుడు ప్రధాన యాజకుడు కాదు, సామాన్యులు కూడా యేసయ్య నమ్మిన బిడ్డలందరూ
ఆయన కృపాసనం దగ్గరికి విశ్వాసంగా చేరి ఆ కృప పొందుకొని మన యొక్క దీని అవస్థ ఉందే కనికరింపబడి మనము సహాయం పొందటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విషయానికి వద్దాం. ఇప్పుడు దాని కొరకే కదా ప్రతి ఆదివారం. అవును, దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఒకసారి చూడండి, పరీక్షించండి, పరిశీలించండి. ఆనాడు ఆదామవ్వలు తప్పు చేస్తే వెలుపలి దేవుని సన్నిధి నుంచి దూరం చేశాడు. మళ్ళీ వస్తాడేమో, ఆ పళ్ళు తింటానేమో అని చెప్పి, ఆ జీవవృక్ష ఫలం తింటారేమో అని కెరముల దూతలు కావలి పెట్టాడు. అడ్డు ఒకటి ఖడ్గజ్వాల తిరిగే విధంగా అడ్డు పెట్టాడు కదా. ఇప్పుడు యేసే బలియాగం గావించిన తర్వాత ఆ అడ్డు తొలగిపోయి ఆ దూతలే అడ్డంగా కావలిగా ఉన్నవారే ఇప్పుడు వెల్కమ్ చెప్తారు. అది పోయిన ఆదివారం మనము విన్నాం. మగ్దలేనే మరి ఏం చేసింది? ఆ సమాధి దగ్గరికి పోతే దేవదూతలు కాళ్ళ దగ్గర ఒకరు, తలాపుకు ఒకరు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ, ఎందుకు ఎవరు చూస్తున్నావు, ఎవరు వెతుకుతున్నావు అని చెప్పి యేసయ్యను చూపించే విధంగా దేవుడు మనకు తెలియజేశాడు కదా. ఇప్పుడు ఆ యేసయ్య జీవాధిపతి మనకు దొరుకుతున్నాడు. ఏంటి తెలుసా? ఆయన దగ్గరికి వచ్చిన మనము ఇప్పుడు నీకు ఒకటే ఉన్నది అడ్డు. ఏంటి తెలుసా? నీ దోషము, నీ పాపం, దాన్ని పరిహరించడం కోసము దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి ఆ బలి నీలో నెరవేర్చడానికి నువ్వేం చేయాలి? ఆ బలి నా నిమిత్తం, ఎందు నిమిత్తము? నా దోషము, నా అవిధేయత, నా భక్తిహీనత, నా బలహీనతలు బట్టి ఆయన చనిపోయాడు. అన్ని హృదయములో యథార్థంగా ఏ వారములో ఆ వారం, ఏ రోజుకు ఆ రోజున్న నీ జీవితంలో కీడుగా ఎదురవుతున్న ఆ దోషంని పరిహరించడం కోసము నువ్వు విడుదల పొందుటకు పశ్చాత్తాపడాలి, నువ్వు నోచుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా? ఆ పాప పరిహారార్థంగా ఆయన బలి అర్పించిన ఆ బలి నీ జీవితం నెరవేర్పుగా చేసి నేరుగా నిన్ను దేవుడు కరుణాపీఠం దగ్గరికి నడిపించిన దేవుడు నీవు కృపను అనుగ్రహించి, నీకు కృపను అనుగ్రహించి, నీ అవస్థను కనికరించి నీకు సహాయం చేస్తాడు. సహాయమే సహాయం తెలుసా? నీ పశ్చాత్తాపం కలిగినటువంటి సహాయం చేయడమే కాకుండా యేసయ్య జీవంలో పాలు పొందే విధంగా నీకు ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ దోషాన్ని పరిహరించడం కోసమో తొలగించి మళ్ళీ ఆయన జీవను స్థిరపరచుకుంటాడు. He rubbed through his precious blood as a eraser to erase all your wicked things, wicked mind, yes, which is the against the God. నీ చెడు ఆలోచన, చెడు మాటలు, చెడు క్రియలంతా పరిహరిస్తే ఎరైజ్ చేస్తాడు తన పరిశుద్ధ రక్తం ద్వారా. నువ్వు కోరుకున్నప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకోసం ఈ ఆదివారం మనం వచ్చింది యేసయ్య రక్తం ద్వారా, నేరుగా యేసయ్య రక్తం ద్వారా, యేసయ్య నామములో తండ్రి దేవుని యొక్క ఆ కృపాసనం దగ్గరికి, ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సహాయం చేయండి, నేలో సహాయం, నా దోషం నుంచి పరిహరించు. ఎందుకంటే నేను పేద సరకు అడుక్కున్నాను ఆదివారం, మళ్ళీ తెలియకుండానే మెల్లగా ఆలోచన రూపకంగా దాన్ని బలపడుతుంది. ఆలోచన రూపకంగా ఆలోచన రూపంగా మాట ద్వారా కాదు, క్రియ రూపకం కూడా మెల్లమెల్లగా మళ్ళీ బలహీనమైపోతున్నానయ్యా, భక్తిహీనతగా అయిపోతున్నాను. నువ్వు చెప్పింది ఇప్పుడు చేస్తున్నాను, అనేక విషయాలు చేస్తలే. అందుకోసమే యాకోబు అంటాడు, మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తప్పిపోయిన జీవితం మనది. ఎప్పుడు కానీ దేవుని ఆలోచనలో, మాటల్లో, క్రియల్లో తప్పిపోయేవారము. అర్థనదే చేస్తాం. అలా ఆలోచన చేయొద్దు, అలా మాట్లాడొద్దు, అలా చేయొద్దంటే అవే చేసి దోషంలో అయిపోతున్నాం. కాబట్టి శరీరం ఉన్నన్ని రోజులు నీ జీవితము బలహీనంగా, భక్తిహీనతగా, దీనికి దూరం చేసేటువంటి శరీర నియమం ఉందన్నమాట, పాప నియమం. అది ఎప్పుడు కానీ నీ హృదయ నియమంతో పోరాడుతుంది, ధర్మశాస్త్ర నియమంతో పోరాడుతుంది. కాబట్టి ఆ పోరాటంలో నువ్వు సతికిలబడిపోతావు. దేవుని దగ్గరికి వస్తేనే నీకు సమయోచితంగా సహాయం చేస్తాడు, నేను విడిపిస్తాడు, నేను కనికరిస్తాడు. నీ పశ్చాత్తాపడితే ఆయన కృప ద్వారా ఏం చేస్తాడు? ఆయన జీవంలో పాలు పంపులుగా చేస్తాడు, నిత్య జీవులు స్థిరపరచడానికి.
దేవుడి నామాన్ని కనపరిచే విధంగా సాక్షాత్తంగా నడిపించడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని యొక్క కృపలో చేరిన దేవుని బిడ్డలారా, దేవుడు కనికరించాలి. నిన్ను కనికరించుకోవద్దు. దేవుడు కనికరించాలంటే ఏం చేయాలి? పశ్చాత్తాపం నోచుకోవాలి. నిజమే కదా ప్రభువా అని దీని వాక్యం అంగీకరించాలి. దేవుని నడిపింపును అంగీకరించాలి. దేవుని సంకల్పం అంగీకరించాలి. దేవుని యొక్క ఉద్దేశంలో నిజమే కదా, ఇది నీతి కదా, నిజంగా ఇది న్యాయమే కదా, ఇది దేవుని యొక్క క్రమము కదా అని నువ్వు అంగీకరిస్తే హృదయంలో దేవుడు కనికరించి కృప ద్వారా సమయోచితమైన సహాయము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ సమయానికి నీకు ఏదైతే నీకు కావాలో ఆ జీవంను ప్రసాదిస్తాడు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అనుగ్రహం పొందుటకు ఆయన మరణము ద్వారా అడ్డుతెరను తొలగించాడు. నీకు నాకున్న అడ్డుతెర తొలగించాడు. ప్రియమిత్రులారా, మన స్వభావము నీ స్వభావమా, నీ యొక్క అలవాట్ల ఏమి అలవాట్లు ఉన్నాయి, ఆ అలవాట్లే దేవునికి వ్యతిరేకంగా అడ్డుగా ఉన్నాయి. ఆ అడ్డుతెర తొలగించటకే ఆయన మరణించాడు. కాబట్టి నీ స్వభావం నా స్వభావం అదేంటిది? జన్మత కర్మతలో పుట్టి పెరిగిన మనము దేవుని స్వభావం కంటే దుష్టుడి స్వభావంతోనే దేవుని కార్యాలు, దేవుని యొక్క ఆశీర్వాదం అడ్డుగా చేసుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం చేస్తే నువ్వు ఆత్మీయతలు ఎదుగుతావంటే ఉపవాసం చేయకుండా అడ్డుకుంటాం. మనం సమర్పణ చేసుకోం. అరే బైబిల్ చదివితే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని జ్ఞానము కలిగి నువ్వు నడిపించబడతావంటే బైబిలే మనం వచ్చాం. ప్రార్థన చేస్తే దేవుడు కటాక్షిస్తాడంటే ప్రార్థన చేయ. అడ్డుతెర చిరిగిపోవడము, దేవుడి మార్గము సరళపరచడము, ధర్మశాస్త్రము యొక్క కాలము నుంచి మనం విడిపించడమే కాకుండా మనకున్న అడ్డు తొలగించి నేరుగా ఇప్పుడు జీవవృక్ష ఫలము తినేటట్లుగా యేసు ప్రభువు శరీరమును రక్తమును తిని త్రాగే విధంగా జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ జీవవృక్ష ఫలం అనే ఆ సాదృశ్యమే యేసు ప్రభు మనకు జీవాహారముగా ఉన్నాడు. కాబట్టి ఆ జీవాన్ని తినే ముందు మనం పరిశుద్ధపరచబడేటకు, ఆయన కనికరింపబడుటకు, ఆయన సహాయము పొందుటకు, ఆ కృప ద్వారా ఆ కరుణాపీఠములో ఉన్న మన జీవాహారమైన యేసయ్యను మనము భుజిద్దాం. రండి, దేవుడు ఈ వాక్యం చేత ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఈరోజు ప్రభా నీ కృప ద్వారా తండ్రి, ఎదుగో ప్రభా అప్పుడు యేసయ్య మరణించిన అప్పుడు తండ్రి, ఆయన సెలవులో బలియాగము గావించి మరణించిన సమయంలో అప్పుడు దేవాలయంలో అడ్డుతెర రెండుగా చినిగనని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాం. మాకున్న అడ్డుతెర అయ్యా తండ్రి దగ్గరికి, తండ్రి సన్నిధికి చేరకుండా అడ్డుపడుతున్నటువంటి కెరబుల రూపకంగా అయా ప్రభా దూతల రూపకంగా ఆ అడ్డుతెర ప్రభా మాకు అడ్డగించిన ఆ తత్వాన్ని, తండ్రి సన్నిధిలో చేరకుండా అడ్డుపడుతున్న ఆ తత్వాన్ని యేసయ్య నీ బలియాగం ద్వారా, నీ మరణం ద్వారా ప్రభు ఆ అడ్డుతెరను తొలగించి నేరుగా నీ కృపాసనము తండ్రి అయిన దేవుని యొక్క కరుణాపీఠం దగ్గర చేరి అయ్యా నాకు సహాయం చేయమని నీ కనికరం పొందే విధంగా ప్రభు సమయోచితమైన సహాయము పొందుకునే ఆ కృపను ప్రభు మేము పొందటానికి నీ జీవంలో పాలు పొందే విధంగా మమ్మల్ని సిద్ధపరచిన ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు. అవునయ్యా, ఎట్లా పడితే అట్లా నేరుగా పోవద్దని ప్రభు స్తోత్రము తండ్రి. యేసయ్య బలియాగము ద్వారానే, యేసయ్య నామము ద్వారానే ఆ బలియాగము నా కోసమే, నా పాపాన్ని, నా పొరపాట్లను, నా యొక్క చెడు ఆలోచన, మాటలు, క్రియలను తొలగించటానికే కనుక నన్ను పరిశుద్ధపరిచేటప్పుడే నేను ఆ జీవంలో పాలు పొందుతాను కదా. ఆ జీవంలో నేను ప్రభువా అయ్యా నేను పాలు పొందుతాను కదా అని ప్రభువా ప్రతి ఒక్కరూ ప్రభువా గ్రహించేటట్లుగా ప్రభు నీ సహాయం పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తను అలాగా ప్రభు కనికరింపబడుటకు ఎట్లా పడితే అట్లా కాదు, అందరూ అంతరంగంలో పరిశుద్ధపరచబడుటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఎట్లా పడితే అట్లా ప్రభువా అయ్యా ప్రభు నువ్వు చెప్పినప్పటికీ ప్రభువా కొంత నీ చిత్తము, కొంత మా సొంత నిర్ణయాలతో, మా సొంత
చిత్తముతో ప్రభు ప్రవర్తించిన ఆ ప్రవర్తన అంతా ప్రభు మేము మైలబడి వచ్చి ఉన్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచమయ్యా, మాకు సహాయం చేయమయ్యా, నీ జీవులో పాలు పొందే విధంగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆచరకంగా కాకుండా అనుసరణ కలిగే విధంగా ఇదిగో ప్రభు స్తోత్రం తన బాధ్యతతో కూడిన ఆయా భయభక్తులు కలిగి తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీ జీవంలో పాలు పొందే విధంగా సహాయం చేస్తామని నమ్ముచున్నాం. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెప్తూ నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.